హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి నోటిఫికేషన్ ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయి, మరి మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, 100% ఈసారి జాబ్ సాధించాలి అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ గ్రూప్లో, మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి మోటివేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎవరైతే డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారో వారికి కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాసెస్ ఎగ్జామ్స్తో పాటు రివిజన్ టెస్ట్తో పాటు క్విక్ క్లాసెస్, దాంతోపాటు మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఐ మీన్ డిసెంబర్ 2000 అదే ప్రీవియస్ జరిగినటువంటి డిఎస్సి పరంగా మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, దాంతోపాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము, వాటితో పాటు క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. మరి బెస్ట్ ఆఫర్ 1200 రూపీస్ది కేవలము 600 రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము. ప్రజెంట్ అయితే 50% డిస్కౌంట్ ఉంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ నంద్యాల 8341949272 నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఆల్రెడీ డిఎస్సి పరంగా కొత్త బ్యాచ్ రీసెంట్గా నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. సో ప్రతి వీక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. మరి ఈ వీక్ పరంగా మనము నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. మీరు ఒకసారి షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఇలా డైలీ 5 సబ్జెక్ట్స్ షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 5 to 6 సబ్జెక్ట్స్తో, అంటే అన్నీ ఒకే రోజు చదవగలమా అంటే లేదు, 3 days టైం ఇస్తున్నాము. అంటే ఒకే రోజే మీకు షెడ్యూల్తో పాటు క్లాసెస్, దాంతోపాటు ఎగ్జామ్స్. ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాక్టివేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తామన్నమాట. సో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో మీరు ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇలా షెడ్యూల్ ఉంటే ఏమవుతుందంటే మీరు ఆ ఎండ్ టైంలో కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 60 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. సో నోటిఫికేషన్కి వచ్చేలోపు 60 days కల్లా కంప్లీట్ చేస్తాము. తర్వాత రివిజన్ టెస్ట్లు, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు ఇంకా మా అధీనంలోనే ఉంటారనమాట. ఇలా ఒక షెడ్యూల్ ఉంటుంది. సో దాని కింద క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్ కింద ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్స్ కూడా అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, ఏ లెసన్ కా లెసనే. చూడండి, ఛందస్ సపరేట్ ఎగ్జామే. సో 3rd క్లాస్ ఈవీఎస్ కాబట్టి ఇంకా ఒకే దాంట్లో 100 బిట్లు ఇచ్చేసామన్నమాట మొత్తం మీద. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెరుగుదల వికాసం సపరేట్ ఎగ్జామ్, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జాము, సో మ్యాథ్స్ సపరేట్ ఎగ్జాము, విద్యా దృక్పథాలు సపరేట్ ఎగ్జాము, ట్రై మెథడ్స్ శాస్త్రాలు సపరేట్ ఎగ్జామ్. దీంట్లో మనకు ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, దాంతోపాటు ప్రాక్టీస్ టెస్ట్ కూడా. ఎందుకంటే మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెథడ్స్లో మాత్రం స్కోర్ మిస్ చేసుకోవద్దు. మెథడ్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మెథడ్స్ మీకు ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్స్ చాలా 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 కీలకం అనమాట. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాస్తేనే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ మీకు ఒక ఎంటర్ యువర్ కోడ్ నెంబర్ అడుగుతుంది. సో ఆ కోడ్ నెంబర్ ఎంటర్ చేసామనుకోండి, మనకు మెయిన్ టెట్ ఎగ్జామ్స్ ఎలా రాస్తామో అంటే అన్ని లాస్ట్న ఆన్సర్స్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, ఒక రెస్పాన్స్ షీట్ లాగా ఎన్ని తప్పులు చేశారు, ఆ తప్పు చేస్తున్న దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మొత్తము మీ రిజల్ట్ మొత్తం అక్కడే చూపిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకొని కూడా మంచి అవకాశం. అంటే ఏం తప్పులు చేశారు, తప్పు చేస్తున్న దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, తెలిసి తప్పులు చేస్తున్నప్పుడు వాటిని నెక్స్ట్ సారి అలా చేయకుండా ఏ విధంగా జాగ్రత్తలు పడాలి, అలా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది. సో అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటాయి. మనకు క్వశ్చన్ పేపర్ ఎన్ని విధాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుందో అన్ని విధాలుగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో నేనైతే ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్, సో మీ జాయిన్ కావాల, పర్ఫెక్ట్గా నాకు జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము ఫోకస్ చేయండి. సో టైం పాస్గా ప్రిపేర్ కావడం వల్ల అయితే జాబ్స్ రావడం చాలా చాలా కష్టము. ఒక్కసారి పోస్ట్ తక్కువ ఉన్నాయి, ఈసారి మాకు వస్తాయి, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు. అందరూ అదే ఆలోచనలో ఉండరు. నేను మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో మీ మైండ్ 100% డిస్టర్బ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికైనా మనము నెగిటివ్ ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాం.
మన మైండ్ నెగిటివ్ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. పాజిటివ్ కన్నా మనం ఎన్ని నీతి వాక్యాలు చెప్పు, ఇప్పుడు విని పక్కన వదిలేయడమే. అదే నెగిటివ్ చెప్పాము, నెగిటివ్ ఇప్పుడే ఏం ప్రిపేర్ అవుతారులే, పోస్టులు ఏం లేవు అంటే ఇంక మీ మైండ్ అయిపోయింది ఇంకా. ప్రిపరేషన్ అనే దాని జోలికి కూడా వెళ్ళరనమాట. అంటే నెగిటివ్ వెంటనే రియాక్ట్ అవుతారు మీరు. వెంటనే దాన్ని ఆచరిస్తారు కూడా. అంటే నెగిటివ్ అంత డేంజరస్ అనమాట. అందుకే నెగిటివ్‌గా అస్సలు అట్రాక్ట్ కావద్దు. సో, ఇంకా సమయం ఉంది. అక్టోబర్ 15థ్ మనకు నోటిఫికేషన్. సో, ఆగస్ట్ అయిపోయిందనుకోండి, సెప్టెంబర్, అక్టోబర్ 15థ్ అంటే ఇంకా 45 డేస్, ఆల్మోస్ట్ 50 డేస్ నోటిఫికేషన్ రావడానికే ఉంది. తర్వాత మళ్ళా ప్రిపరేషన్‌కి ఒక 50 డేస్ యేసుకున్నా, మీరు ఈ 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోండి అని మాత్రము మీకొక ఫ్రెండ్‌గా సలహా ఇస్తున్నా. సో, ఇప్పుడు ఎవరైతే టైమ్ పాస్ చేస్తారో వాళ్ళింక ఎన్ని డీఎస్సీలు రాసినా ఇంతే ఉంటది మీ లైఫు. సో, టైమ్ పాస్ చేయకుండా ఎవ్వరి మాట వినొద్దు. ఈవెన్ ఎవ్వరి మాట వినొద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవ్వరి మాట వినొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సో, నాకొస్తదా? నేను సాధించగలనా? ఇలాంటి నెగెటివ్ ఆలోచించొద్దు. అందరూ ఒకటే. జాబ్ సాధించిన వాళ్ళు ఎవ్వరు పెద్ద పొడింగ్‌లేం కాదు. సో, అందరూ ఒకటే. మీరు కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ 100% జాబ్ సాధించవచ్చు. అకాడమిక్ మార్క్స్‌కి, కాంపిటీటివ్‌కి సంబంధమే లేదు. 10థ్ స్టేట్ ఫస్ట్ రావచ్చు, ఇంటర్‌లో కాలేజ్ ఫస్ట్ రావచ్చు, అయినా డీఎస్సీ రాకపోవచ్చు. అంటే అకాడమిక్ పర్సెంటేజెస్‌కి, కాలేజీ స్కూల్ పర్సెంటేజెస్‌కి, కాంపిటీటివ్ ఫీల్డ్‌కి క్వైట్ ఆపోజిట్. సో, ఇక్కడ మనమేంటంటే, మన మైండ్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము, క్వెషన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అలాగే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనమాట. సో, మీరలా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టి, దయచేసి సోషల్ నెట్‌వర్క్ దూరంగా ఉండండని మాత్రము మీకొక ఫ్రెండ్‌గా అయితే సలహా ఇవ్వగలను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరెవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము టైమ్ పాస్ చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి ఇప్పుడే డీఎస్సీ పర్పస్ అని మెసేజ్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.